పరిశుద్ధాత్మ జోక్యం చేసుకొని చాలా కీలకమైన విషయాలను అందులో రాయించాడు. అందులో ఈ 2వ అధ్యాయం కూడా చాలా కీలకమైంది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, చూడండి, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే బ్రతుకు నిమిత్తము అన్నాడు. అంటే బ్రతకాలంటే ఎలా బతకాలి? భక్తి చేసుకోవటానికి సంపూర్ణ అవకాశం ఉండాలి. సంపూర్ణ భక్తి వ్యక్తం చేసుకోవటానికి కంఫర్ట్గా ఉండాలి. 2వది మాన్యత, అంటే గౌరవనీయత, అంటే గౌరవనీయంగా మనం బతకాలన్నా, మన భక్తి మనం ఫ్రీగా చేసుకోవాలన్నా, నెమ్మదిగా బతకాలన్నా, సుఖంగా బ్రతకాలన్నా, అన్నిటికంటే ముఖ్యంగా మనం ఒక పని చేయాలన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనం రాజుల కొరకును, ఫస్ట్ రాజులు అనలేదు కానీ మనుషులందరి కొరకును అన్నాడు. ముందు మనుషులందరి కొరకును, తర్వాత రాజుల కొరకును, తర్వాత అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. తిమోతి, మనం చేసుకునే భక్తి ప్రశాంతంగా చేసుకోవాలన్నా, 10 మందిలో సభ్య సమాజంలో మనం గౌరవనీయంగా బతకాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా, ఏ తొందర లేకుండా బతికే 4 రోజులు సుఖంగా వెళ్ళబుచ్చాలన్నా, అదంతా దేవుడి చేతిలో ఉందబ్బాయి. ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టేది మనుషులు, మన భక్తిని మనం చేసుకోకుండా ఆటంకపరిచేది మనుషులు, మనం నెమ్మదిగా ఉండకుండా మనల్ని ఇబ్బందులు పాలు చేసేది మనుషులు, అధికారులు, రాజులు, వాళ్ళు చేసే చట్టాలు రకరకాలుగా మనల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన నెమ్మది, సుఖం, సంపూర్ణ భక్తి, మాన్యత ఇవన్నీ కూడా మనుషుల చేతుల్లో ఉన్నాయి. మనుషులందరేమో దేవుడి చేతిలో ఉన్నారు. బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం కోరుకునే 4 మనుషుల చేతుల్లో ఉన్నాయి, మనుషులేమో దేవుడి చేతిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ మనుషులందరి కొరకు మన విజ్ఞాపన చేయాలి, రోజు చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఇది ప్రతి క్రైస్తవుడి బాధ్యత. వీటితో పాటు రాజుల కొరకు చేయాలి, అధికారుల కొరకు కూడా చేయాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. దేవుడు తన ప్రణాళిక చొప్పున అధికారులను నియమిస్తాడు. దేవుడు ఎవరిని నియమిస్తే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందో వాళ్ళు చట్టాలు చేస్తారు, శాసిస్తారు. ఇబ్బంది పెట్టినా, బాగా చూసినా వాళ్ళ చేతుల్లో అధికారం దేవుడు ఇచ్చాడు కనుక వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు మనం నెమ్మదిగా ఉండేటువంటి అవకాశం ఉందన్నాడు. ఎందుకంటే వాళ్ళు మనల్ని శోధించాలన్నా, వేధించాలన్నా, విసిగించాలన్నా, లేదా మంచిగా చూడాలన్నా వాళ్ళ చేతుల్లో ఉంది అధికారం. కాబట్టి వాళ్ళ క్షేమం కోసం వాళ్ళు దేవుని కంట్రోల్లో ఉండినట్లు మనం ప్రార్థన చేస్తే ప్రశాంతంగా మన మనుగడ సాగుతుంది అని భలే సూత్రం చెప్పాడు. నేను మొట్టమొదటి నుంచి చెబుతానే ఉన్నాను, మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. దేవుడు ఎవరిని నియమిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, వంకాయ మంత్రి ఐడియా ఉందా మీకు? ఒక జోక్ చెప్పావు సార్. నేను వంకాయ మంత్రి అని ఒక జోక్ చెప్పాను చానాల క్రితం. రోజు రాజుగారు వంకాయ కూర తిన్నాడంట. వంకాయ కూర తిన్నాడు, అద్భుతంగా ఉంది టేస్ట్. మంత్రితో అన్నాడట, మంత్రి వంకాయ కూర తిన్నానయ్యా ఈరోజు. బాబా ఏముందయ్యా, అసలు ఎన్ని కూరలు తిన్నాను, అంత రుచి రాలేదయ్యా, వంకాయ కూర అంత టేస్ట్ రాలేదు అన్నాడు. అప్పుడు మంత్రి అన్నాడు, నిజంగా మహారాజా, అసలు వంకాయ కూరగాయలన్నింటిలోకి రాజు మహారాజా, కూరగాయలన్నింటిలోకి మహారాజు వంకాయ.
అసలు దాని ఆకారం కూడా చూడండి మహారాజా, భలే ఉంటుంది అని దాన్ని పొగిడాడు. మరుసటి రోజు మధ్యాహ్నానికి రాజుగారికి ఒళ్ళు జిల్ల వచ్చింది. జిల్ల వచ్చి రాజుగారు, ఏమయ్యా మంత్రి, ఏం వంకాయ కూర ఏం పాడు తిన్నకాడ నుంచి ఒళ్ళంతా దురద పెడుతుందయా, ఒళ్ళంతా జిలగా ఉంది అంటే, అవునా మహారాజా, వంకాయ అంత దరిద్రపది ఇంకోటి లేదు మహారాజా. అసలు దాని రంగేంది మహారాజా, దాని పర్టికులర్ కలర్ అంటూ ఏది ఉండి సావదు. సగం ఒక కలరు సగం ఒక కలరు. ఏ కూరగాయనా చూడండి ఒకే కలర్ ఉంటుంది. ఇది మాత్రం 2 రకాల కలర్లు. దాని ఆకారం చూడండి, వంకర టెంకర వంకాయ. దాని బతుకు చెండాలం మహారాజా. రాజు బిత్తరపోయి, ఏమయ్యా మంత్రి, నువ్వే 2 మాటలు మాట్లాడుతున్నావు. నిన్న కూర బాగుందయ్యా అంటేనేమో వంకాయ కూరగాయలన్నింటిలోకి మహారాజా, మా అందరికీ మీరెంతో కూరగాయలన్నిటికీ వంకాయ అంత గొప్పది అని పొగిడితివి. ఇప్పుడు కొంచెం ఒళ్ళు జలొచ్చిందయ్యా ఆ కూర తిన్నందువల్ల అంటేనేమో తిడతంటివి. నిన్న ఒక మాట మాట్లాడితివి, ఏలొక మాట మాట్లాడితివి. ఏమయ్యా అంటే అప్పుడు మంత్రి అన్నాడంట, మరి అంతే కదా మహారాజా, నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా అన్నాడంట. దేవునికి స్తోత్రం. నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా. వంకాయ అంతా నాకు వంకాయ గొప్పది కాదు, లేదా వంకాయ తక్కువది కాదు. మీరు ఏదంటే అది. అట్లాగే మనకు పైన ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు రాజాది రాజు, ప్రభువుల ప్రభువు, దేవాది దేవుడు, సర్వలోక చక్రవర్తి, కృపాసత్య సంపూర్ణుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మన రాజు. ఎవరు మన రాజు? ఆయన మన రాజు. మనకు ఆయన ముఖ్యం. ఎవరు ముఖ్యం? ఆయనే ముఖ్యం. ఎవరిని నిలబెడతాడో, ఎవరిని పడగొడతాడో, ఎవరికి అవకాశం ఇస్తాడో, ఎవరిని త్రోసేస్తాడో, ఎందుకు నిలబెడతాడో, ఎందుకు తోసేస్తాడో ఆయనకి, సదరు వ్యక్తులకి తెలియాలి, కానీ మనకు సంబంధం లేదు. కాబట్టి దేవుడు ఎవరిని నియమిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం, యాచన చేయటం, కృతజ్ఞతలు చెప్పటం మన బాధ్యత. ఇది ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఫస్ట్ నుంచి ఇదే టైపులో ఉన్నా. దేనికి అంటుకట్టబడి లేను. నేనేదో ఒకదానికి చెందినోడని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నేను యేసుకు చెందినోడిని. ఎవరు వచ్చినా అవకాశం ఇచ్చామేడ. ఎవరు వచ్చి ఆఖరికి ఏను గుర్తోళ్ళు వచ్చినా అవకాశం ఇచ్చామేడ. దేవునికి స్తోత్రం. రాండి, మీ ప్రతాపాలు మీరు చూపించుకోండి, దేవుడు ఎవరిని నిలబెడితే వాళ్ళని. కాబట్టి కొంతమంది దుర్మార్గపు మనుషులు ఉన్నారు, కొంతమంది దుర్మార్గపు మనుషులు ఏదో మన మీద అన్ని లేనిపోని చెప్పి ఏదో చేయాలి, ఏదో చూడాలని. ఎవడేం చేయగలడు? ఎవరేం చేయగలరు? పిలిచిన వాడెవరు? జీవం గల దేవుడు. ఏర్పరిచిన వాడెవరు? జీవం గల దేవుడు. అవునా? దీనులను గద్దె ఎక్కిస్తాడు. అహంకారం చూపితే గద్దె అంతా ఆయన చేతుల్లో ఉంది. ఎవరైనా ఆయన ఏ రాజు? రాజులకు రారాజు, మమ్మేలే మహారాజు, భూపతులకు అధిపతివి నీవేనయ్యా. రాజులకు రారాజు, మమ్మేలే మహారాజు, భూపతులకు అధిపతివి నీవేనయ్యా. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మించిన పెన్నిది లేదు. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మించిన పెన్నిది లేదు. విన్నపాలు ఆలకించుమా, నా విజ్ఞాపనకు చెవినీయుమా. మనం ప్రార్థన చేయకపోతే దేవుడు నియమించిన వాళ్ళ కోసం మన విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతలు చెల్లించకపోతే మనం మంచోడు అన్నోడు కూడా సైకోగా మారే అవకాశం ఉంది. మనం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతలు చెల్లించామనుకో,
మనం ఇటు చెడిపోయినోడు అనుకున్నాడు కూడా మనకు ఉపకారిగా మారే అవకాశం ఉంది. మార్చేవాడు దేవుడు. కాబట్టి మనం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే దాని పర్యవసానం, దాని మూలాలు తప్పక మనం అనుభవించవలసి ఉంటుంది. అందుకని స్పష్టంగా చెప్పాడు, అన్నిటికంటే ముఖ్యంగా అని దానికి ఒక టైటిల్ ఇచ్చాడు. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును మనం ఈ ప్రార్థనలు ఏ రోజుకు ఆ రోజు చేయాల్సిందే. లేకపోతే ఏం జరిగిద్ది? నీ భక్తి నువ్వు సంపూర్ణంగా చేసుకోలేవు. స్తోత్రం. గౌరవనీయంగా సమాజంలో నువ్వు బతకలేవు, నెమ్మదిగా ఉండలేవు, సుఖంగా జీవించలేవు. ఎందుకంటే మనం అడవిలో బతకట్ల, సభ్య సమాజంలో బతుకుతున్నాం. ఎవరు జనం, మనుషులు లేని అడవిలో బతకట్ల, మనం మనుషుల మధ్యలో బతుకుతున్నాం. కాబట్టి వాళ్ళు లైన్లో ఉంటే మనం లైన్లో ఉంటాం, వాళ్ళు తేడా పడితే మనం తేడా పడతాం. దెయ్యాలు మనుషులకు పట్టినాయి అనుకో, వాళ్ళు మనల్ని శోధిస్తారన్నమాట. నేనేం చెప్పాను మళ్ళీ చెప్పండి మీరు. దెయ్యాలు మనుషులకు పట్టినాయి అనుకో, మనుషులు ఎవరిని శోధిస్తారు? వాళ్ళ పక్కన ఉండేది మనమేగా, మనల్ని శోధిస్తారు. కాబట్టి ఎవడు మనల్ని శోధించకుండానట్లు మనము ప్రతిదినము అన్నిటికంటే ముఖ్యంగా, నీకు చాలా ముఖ్యమైనవి ఉండొచ్చు, కానీ వాటి అన్నిటికంటే ముఖ్యంగా సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా మనం బతుకున్నట్లు అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలా? ప్రార్థనలేనా? ఇంకేమైనా ఉన్నాయా? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. 4 సంగతులు చెప్పాడు అక్కడ. ఓకేనా? ఇంతకీ ఈ ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు ఏంటివి? ఇవి ఫస్ట్ విజ్ఞాపనములు చేయండి అన్నాడు మనుషుల కోసం. విజ్ఞాపన అనేది ఇతరుల కోసం మనం చేసేది రిక్వెస్ట్ అనమాట. ఈమెకి సాయం చేయి, ఈయనకి సాయం చేయని, అలా ఇతరుల కోసం చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. ఆ విజ్ఞాపన అన్న దగ్గర చిన్న లెటర్స్ ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. విజ్ఞాపన అన్న దగ్గర ఇతరుల కొరకు చేసేది. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు, ఇప్పుడు నేను చెప్పింది నిజమంటానికి మీకు ఆధారం చూపిస్తా. యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమందు నిలిచి ఏం చేస్తున్నాడని ఉంది? ఏం చేస్తున్నాడని ఉంది? ప్రార్థన చేస్తున్నాడని ఉందా? విజ్ఞాపన చేస్తున్నాడని ఉందా? విజ్ఞాపన తన కోసం చేసుకుంటున్నాడా, మన కోసం చేస్తున్నాడా? కాబట్టి విజ్ఞాపన అనే దానికి అర్థం ఏమిటంటే ఇతరుల కోసం మనం చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. బైబిల్ ఉందా? బైబిల్ ఉందా? మరి చూడు. ఓకే, బైబిల్ ఉన్న వాళ్ళందరూ గుర్తు రాసుకోండి. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనం చేసేది. ఇది మీకు రుజువు ఏంటంటే రోమాపత్రిక 8:34లో శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన అనలా, అక్కడ విజ్ఞాపన అని మెన్షన్ చేశాడు. కృతజ్ఞతాస్తుతులు అనలా, యాచనలు అని కూడా అనలా, విజ్ఞాపన అన్నాడు. సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి దేవుడు వచ్చినప్పుడు అందులో నశించకుండా లోతు కోసం అబ్రహాం చేసింది విజ్ఞాపన. సో విజ్ఞాపనకు మీనింగ్ ఏంటంటే ఇతరుల నిమిత్తము మనం అడుగున్నది, అది విజ్ఞాపన. ఇక ప్రార్థన అంటే దానికి ఒక అర్థం ఉంది. ప్రార్థనలు రెండవది ఏంటి? ఏం రాస్తుంది ఇక్కడ? ప్రార్థనలు అని రాస్తుంది. ప్రార్థనకు ఒక అర్థం ఉంది, చెప్తా వినండి. ఫస్ట్ చెప్పాను, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, వాళ్ళ పక్షంగా మనం విజ్ఞాపన చేయాలి. వాళ్ళ లైన్లో ఉండేటట్టు, దేవా వాళ్ళ విషయంలో కొంచెం కార్యం చేయి తండ్రి, వాళ్ళ మెదళ్ళు సరిగా పనిచేసేటట్టు చేయి, మా జోలికి దురాత్మలు వారిని ప్రేరేపించకుండా చేయనాయనని వారి పక్షంగా విజ్ఞాపన చేయాలి.
అంటే పిచ్చెక్కిన కుక్క రోడ్డు మీదకి వస్తున్నప్పుడు దేవా అది నన్ను గర్వకుండా చేయి తండ్రి అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనుషులంతా కూడా మరి మనమేమో క్రీస్తునందు ఉన్నాము, మిగిలిన లోకమంతానేమో దుష్టుని యందున్నది. మళ్ళీ చెప్పేదా? మనమేమో క్రీస్తునందు ఉన్నాం, మిగిలిన లోకమంతా ఎవరి యందు ఉన్నది? లోకము దుష్టుని యందు ఉన్నది, దురాత్మల యందు ఉన్నది. మనుషుల్ని దయ్యాలు శోధిస్తాయి. శోధించినప్పుడు దయ్యాల చేత శోధించబడిన మనుషులు ఉరిమురి మంగళం మీద పడ్డట్టు ఎటొచ్చి పడతారు? అది కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం మనం ఏం చేయాల్సి వచ్చింది? ఇంకో టైపులో అర్థమయ్యేటట్టు చెప్తా. పక్కన 10 ఎకరాల పొలం వేరే వాడుతుంది, మనది 1 ఎకరం పొలం ఉందనుకోండి. పక్కన 10 ఎకరాల పొలం వేరే వాడుతుంది, మనది 1 ఎకరం ఉంది. లేకపోతే 100 ఎకరాల పొలం, 100 మందిది 100 ఎకరాల పొలం ఉంటే మనది 1 ఎకరం పొలం ఉంది. ఆ దరిన పొలం వాడికి పడింది తెగులు. ఇప్పుడు ఆ తెగులు మిగిలిన పొలాలకు వచ్చిద్దా రాదా? వచ్చిద్దా రాదా? వాళ్ళ పొలంలో పడిందిలే, మంది ఈ దరినుంది, మనకి ఎందుకు వచ్చింది అనుకుంటే దెబ్బతింటారు. మిరపకి ఏదో తెగులు, నల్లి తెగులు ఏదో వచ్చిందన్నారు కదా, అంతకుముందు ఏదో తెగులు వచ్చిందని అన్నారు. ఎక్కడ ఎవరు పొలాల్లో పట్టినదే అల్లాడిపోయారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాడు అన్యుడైనా క్రైస్తవుడైనా మన పక్కన ఉన్న పొలంలో తెగులు పడిందంటే ఖచ్చితంగా మన పొలానికి కూడా సోకింది. ఇప్పుడు మన పొలం భద్రంగా ఉండాలంటే మన ఒక్క పొలం కోసం చేయాలా, చుట్టూ ఉన్న పొలాల కోసం చేయాలా? అది పాయింట్. మన చుట్టూ ఉన్న పొలాలు బాగుంటే మన పొలం, మన చుట్టూ ఉన్న పొలాల్లో ఎవడన్నా తెగులు తగిలించుకున్నాడు అనుకో, అది చిన్నగా తీసుకొచ్చి ఎవరు కంటిస్తాడు? ఇప్పుడు కూడా అర్థం కాలేదా నీకు? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఇబ్బంది కాదు. మన పొలం తెగులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభా ప్రతిరోజు పొద్దున్న లేసేసయ్యా నా పొలం బాగుండాలి ప్రభా, బాగుండాలి ప్రభా, బాగుండాలి అనకూడదు. అయ్యా నా పొలము బాగుండునట్లు నా చుట్టూ ఉన్న వారి పొలములు బాగుగా ఉండునట్లు సహాయం చేయి. నా చిన్నతనంలో అందరూ తాటాకులు గుడిసెలు వేసుకునేవాళ్ళు. తాటాకులు పాకాలు. ఎండాకాలం రోజుల్లో ఈ ధరిన పాకాకు పడితే నిప్పు, ఈ ధరి నీళ్లు పోసుకుంటుంటాడు పాక మీద. ఈ ధరిన పాక మీద నిప్పు పడితే ఆ ధరిన దాదాపు 15-20 ఏళ్ళ అవతల ఉన్నవాడు నీళ్లు పోసుకుంటుంటాడు పాక మీద. ఎందుకంటే ఈ ఈ మంట స్టార్ట్ అయిందంటే వెళ్ళి 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 మొత్తం గుడిసెంది కాలిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు మన గుడిసె బాగుండాలంటే పక్క గుడిసె మీద నిప్పు పెద్దగా చెప్పండి. ఏందండి మీరు పడాలా? నిప్పు పడాలా? పోతే పోయారా? వాడు పోతే వాడు ఒకడు, వాడు మన అది దృష్టిలో పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా. అది సో నంబర్ 1 విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ఏంటంటే ఇతరుల నిమిత్తం మనం చేయాలి. ఎప్పుడు కూడా ప్రార్థనకి మోకాళ్ళు ఇయ్యగానే మనకున్న దరిద్రం చెప్పనా, ప్రభా నా సంగతి ఏంది, నా సంగతి ఏంది, నా పిల్లలు, నా ఇల్లు, నా అప్పులు, నా సంసారం, నా ఒళ్ళు, నా ఇల్లు. కానీ దేవుడు ఏం కోరుతానంటే ముందు నీ సంగతి, తర్వాత ముందు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి, అది ముఖ్యం అన్నాడు. అయ్యా వాళ్ళకేమయ్యా, వాళ్ళు బాగానే తెచ్చారు, నేనే బాధల్లో ఉన్నాను ప్రభా, వాళ్ళ కోసం చేయమంటావు ఏంది నాయన? ఏముందమ్మా నీ సమస్య ఏంది? అప్పులు ప్రభా, అప్పులయ్యా, అప్పులు. ఎందుకయ్యా అప్పులు? నేను ఏది చేసినా నాకు సక్సెస్ కాలేదు. సక్సెస్ ఎందుకు కాలేదు? జనాలు నీకు సపోర్ట్ చేయలే. సో జనమే కారణం. ఓకేనా? అప్పులు అయిపోయావు. ఇప్పుడు అప్పులు నీకు ఇచ్చిన వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు నీ మీద అటాక్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలిగా. చేయకపోతే ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి నీ మీద అటాక్ చేస్తారు, అప్పులు ఇచ్చిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు సమస్యలకి కారణం బయట జనమే, నిన్ను మళ్ళా సమస్యకు గురి చేసేది కూడా బయట జనమే. కాబట్టి ఇప్పుడు ఈ 2 బయట జనం చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ముందు మనం ఎవరి కోసం చేయాలి?
ముసలమ్మ ఇంట్లో వండుకుందంట. చిన్నప్పుడు నాకు ఎన్ని కథలు మా నాన్న చెప్పేవాడు, చాలా కథలు. నా లక్క అదే, దేవునికి స్తోత్రం. వెనకటి రోజుల్లో దొంగోళ్ళు గడ్డపారలు తీసుకొచ్చి కన్నాలు వేసేవాడు ఇళ్ళకి. ముసలమ్మ ఒక్కతే ఇంట్లో వండుకుంది, ఇంటి వెనకేమో 3 దొంగోడు కన్నం వేస్తున్నాడు. ఆ కన్నంలో గుండా లోపలికి వస్తాడు, ఈ ముసలమ్మ సొమ్మంతా దోచుకొని పోతాడు. ఏందని అడిగితే ఏమైనా చేస్తాడు. వాడు కష్టపడి కన్నం దొబ్బుతున్నాడు, ఇంకా వినపడింది, శబ్దం వినపడింది. ఒక్కతే ఉంది, ఎవరు లేరు సపోర్ట్. ఏం చేయాలా? గుండె దడ పెరిగిపోతుంది. ఎందుకంటే సగం బడ దొవ్వాడు వాడు. తవ్వి 3 భాగాలు దొవ్వేశాడు, ఇంకేం లేదు, ఒక్క భాగమే ఉంది. ఆ ఒక్క భాగం దొవ్వాడంటే వచ్చేయచ్చు లోపల కూడా. వెనకటి రోజుల్లో దొంగలు కన్నం వేసి దొంగిలేవాళ్ళని యేసయ్య చెప్పాడు బైబిల్లో. దొంగలు కన్నము వేసి దొంగిలిదరు అని. అట్లా 3 భాగాల కన్నం దొవ్వి ఇంకొక భాగం ఉంది, ఇక ఎంటర్ అవ్వబోతున్నాడు. ఆ కొంచెం కూడా దవ్వుకొని ముసలమ్మ ఒక ఆలోచన చేసింది. అప్పటికి 3:30, 4 అయింది. బాగా నిద్రజాం అనుకోండి. అప్పుడే నిద్ర లేచినట్టుగా మంచం మీద నుంచి లేచి కూర్చుంది. కూర్చొని ఆ అందట పెద్దగా, హా దేవుడా, ఇరుగు చల్లనా పొరుగు చల్లనా, ఇంటి వెనక కన్నం వేసే దొంగోడు చల్లగా ఉండాలి నాయన అందంట. వాడి గడ్డపార ఆపేశాడు. ఒరే ముసలమ్మ, నా చల్లదనాన్ని కూడా కోరిందే, నేను కూడా బాగుండాలని కోరుకుందే. ఇంత మంచిదాన్ని ఇల్లు దోచుకొని నేనేం బాగుపడతాను అని వెళ్ళిపోయాడంట. ఏం కోరింది? తన గురించి కోరలా. పెద్దోళ్ళ కథలు ఎలా ఉంటాయో చూడండి, జ్ఞానంతో కూడిన కథలు. దేవుడా, ఈ దొంగోడు, మాయదారి దొంగోడు నా ఇంటికి వచ్చి పడ్డాడు, దేవుడా నన్ను కాపాడు దేవుడు అల్లా. హా దేవుడా, ఇరుగు చల్లనా పొరుగు చల్లనా, ఇంటి అన్నక కన్నం వేసే దొంగోడు చల్లన. ఇక అంతే, గడ్డపార వాడు ఆపేశాడు, పని ఆపేసి వెళ్ళిపోయాడు. తర్వాత పోయి చూస్తే 3 భాగాలు తవ్వున్నాడు. తను పలికినటువంటి ఒక ఆశీర్వచనం, ఒక శుభవచనం దొంగవాడి మనసును కూడా కరిగించింది. కఠినాత్ముడైన వాని హృదయం కూడా కరిగించింది. అట్లాగా, అయ్యా పరోపకారార్థం ఇదం శరీరం అని, పరుల మేలు కోరేవాడిని దేవుడు దీవిస్తాడు, పరుల ఆశీర్వాదాన్ని కోరేవాడిని ఎప్పటికైనా దేవుడు దీవిస్తాడు. స్వల్పంగా కొన్ని కష్టాలు ఉండొచ్చు, కొన్ని నష్టాలు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని ఎదురు దెబ్బలు తగలొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, పరోపకారార్థం ఇదం శరీరం అని, ఇతరుల ప్రయోజనార్థమై నేను బ్రతకాలి, ఇతరులకు మేలు చేయాలి అనుకునే వారికి తప్పకుండా దేవుడు కృపనిస్తాడు. అదే కోరమన్నాడు అసలు దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం విజ్ఞాపన అనే దానిలో మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇతరుల కొరకు దేవునిని అడుగుట. రాసుకున్నారా? చదువు లేని వాళ్ళు ఏం రాసుకుంటారులే పాపం. మైండ్లో పెట్టుకోండి అమ్మ, హృదయంలో పెట్టుకోండి. ప్రతిరోజు నిద్ర లేవగానే ముందు, ప్రభా నన్ను దీవించయ్యా అని అడుక్కోవాలి. ప్రభా నా సమాజము దర్శించు, నా సమాజ ప్రజల్ని క్షేమంగా కాపాడు. నువ్వు ఆఫీస్లో వర్క్ చేసే వ్యక్తివైతే, జాబ్ చేసే వ్యక్తి, నా కొలీగ్స్ని దీవించు ప్రభా. నువ్వు కర్మాగారంలో పనిచేసే కార్మికుడు అయితే నాతోటి సహకార్మికులను దీవించు ప్రభువా. నువ్వు ఒక రైతు అయితే నాతోటి పొలాలు కలిగినటువంటి వ్యక్తులను దీవించు, వారి పొలములను దీవించు. వారు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటాను అయ్యా అని ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటం అనేది మంచిది. కరోనా అనేది ఎక్కడో స్టార్ట్ అయింది, మొత్తానికి వ్యాపించింది, చాలామందిని గాజేసింది. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? అది చైనాలో స్టార్ట్ అయింది. ఎంత దూరం ప్రయాణం చేసిందో చూడండి. వచ్చి భారతదేశం మొత్తాన్ని చుట్టేసింది, చాలామందిని ఎత్తేసింది. అందుకే చెప్తున్నాను, అక్కడెక్కడో ఉందిలే మనకెందుకు అనుకోకూడదు. ఎక్కడో ఉన్నది మనకు వచ్చి తగిలే అవకాశం ఉంది కనుక సభ్య సమాజం కోసం ప్రతిరోజు మనం విజ్ఞాపన, అన్నిటికంటే ముఖ్యంగా విజ్ఞాపన చేయాలి అన్నాడు దేవుడు, రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలే.
పౌలు మాటలు కాదు, తిమోతి మాటలు కాదు, నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే రాయించిన మాటలు. ఎంత సీరియస్గా తీసుకోవాలి, వీటిని తీసుకోవాలి ఖచ్చితంగా. రెండవది ఏమన్నాడు? ప్రార్థన అన్నాడు. ప్రార్థన అంటే మీకు తెలిసిన అర్థం చెప్పండి. అసలు ప్రార్థన అంటే ఏంది మీకు తెలిసిన అర్థం చెప్పండి. చాలా సంవత్సరాలుగా మీరు చర్చికి వస్తున్నారుగా, తెగింటారుగా పెట్టి మొఖాలు. చెప్పండి, ప్రార్థన అంటే మీకు ఏం అర్థమైంది చెప్పండి. దేవునితో ఏం మాట్లాడతావు? సో ప్రార్థనకు ఒక అర్థం దేవునితో మాట్లాడు. మీకు తెలిసి అంతవరకు సంతోషం, ఆ మొక్కన్న చెప్పి పరువు కాపాడారు. దేవునితో మాట్లాడు. ఇంకొక విషయం చెప్తా వినండి. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనం దేవుని రిక్వెస్ట్ చేయటం విజ్ఞాపన. ప్రార్థన అంటే అసలు అర్థం దేవుని సంకల్పము భూమి మీద నెరవేరునట్లు కోరుట. అది ఒరిజినల్గా ప్రార్థన అంటే. అర్థమైందా? దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేర్చబడుట కొరకు మనం కోరుట, అవి నెరవేర్చబడుట కొరకు మనం దేవుని కోరుట, అది ప్రార్థన. దీని గురించి గతంలో ఒకసారి చెప్పాను నేను. దేవుడు భూమి మీద కార్యాలు చేయాలంటే, దేవుడు భూమి మీద కార్యాలు చేయాలంటే భూమి మీద పరిశుద్ధులు ప్రార్థించకుండా దేవుడు ఏం చేయలేడు. బలవంతుడేగా, సర్వాధికారేగా, అయినా సరే భూమి మీద పరిశుద్ధులు ప్రార్థించకపోతే దేవుడు కదలాతి కాదు. దేవుడు కదలాలంటే ఖచ్చితంగా భూమి మీద పరిశుద్ధులు ప్రార్థన చేయాలి. ఏమని తెలుసా? దేవా, అనాది నుంచి నువ్వు ఏది సంకల్పించావో భూమి మీద అది నెరవేరాలి, అది నెరవేరాలి. ప్రార్థనలో మీరు గమనించండి. ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థించడం నేర్పినట్టు నీవు కూడా మాకు ప్రార్థన నేర్పవా అని అడిగారు. అడిగినప్పుడు 2 విభాగాలుగా ఉన్న ప్రార్థన నేర్పాడండి ప్రభు. ప్రభు నేర్పిన ప్రార్థనలు 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి దేవునికి చెందినది, 2 మనకు చెందినది. ప్రభు నేర్పిన ప్రార్థన ఒక్కసారి చేయండి అందరూ. అమ్మ మీకు దండం పెడతామో కాస్త స్పందించండి అమ్మా. ఏమైందమ్మా మీకు? మీరేదో నష్టపోయినట్టు పెట్టారు మొఖాలు. ప్రభు నేర్పిన ప్రార్థన చేయండి అంటే చేయండి, ప్రార్థన చేయండి, ప్రభు నేర్పిన ప్రార్థన చేయండి. అది ఆగక్కడ ఫస్ట్ ఏమన్నావు? నీ నామం, ఆయన నామం పరిశుద్ధపరచబడితే నీ కడుపు నిండిద్దా ఏంది? ప్రార్థన అంటే మనం సొంతంగా అడుక్కోవాలా? ఆయన ఎట్టుంటే మనకెందుకు? ప్రార్థన అంటే ఏంది? ఏ కాడికి వేషం తీసుకొని అడుక్కోవటమే. దేవుడా నాకు ఇచ్చేనా, నాకు ఇచ్చేనా అడుక్కోవటమే. అది నేర్పాలి కదా యేసయ్య. ఏంది ఇట్టు చెబుతాడు? ఏంది? పరలోకం అందున్న మా తండ్రి, నీ నామం, నీ రాజ్యం, నీ చిత్తం. ఓకేనా? 3 ఆయనవి, 3 మనవి, చివరిలోది కూడా ఆయనదే. ఇప్పుడు 3 మనవి ఎంతో చెబుతా చూడు. మాకు కావాల్సిన అనుదిన ఆహారం, మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నీవు అపరాధములు మమ్మల్ని శోధనలోని దగ్గర దృష్టి నుండి కీడు నుండి. ఫస్ట్ 3 ఎవరి? ఆయన నామం పరిశుద్ధపరచబడాలి, ఆయన రాజ్యం రావాలి, ఆయన చిత్తం నెరవేరాలి. 3 ఆయనవి, 3 మనవి. 7వ ముక్క ఏంది? రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి. అవి నీవి అయి ఉండాలి, అయి ఉన్నాయి, అంతే. సో ప్రభు నేర్పిన ప్రార్థనలో 4 ఏమో దేవునికి చెందినవి, 3 ఏమో మనకు చెందినవి. ప్రార్థన అంటే అది. ప్రభువు సంకల్పాలు భూమి మీద నెరవేరునట్లు మనం కోరుకొనుటయే ప్రార్థన.
ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. ప్రార్థనకు నిర్వచనం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోయిందా? రాసుకోండి, ఏం సిగ్గుపడవాకండి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, లేకపోతే వదిలేసేయండి. చేసేది ఏముంది? ఇంకా క్లియర్గా చెప్పాలంటే, భక్తుడు ప్రభువు నాకు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లింతును అన్నాడు. ప్రభువు నాకు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అన్నాడు. చూస్తారా కీర్తన ఏదో? కీర్తనల గ్రంథము 116వ కీర్తన 12వ వచనం. ఒక్కసారి ఆ వచనం చూడండి అమ్మా. 116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఒక్కసారి తీని నాన్న, వాళ్ళని తీని చూడాలా, వాళ్ళు తీసి చూడాలా. ఇది ఎక్కాల, మైండ్కి ఎక్కాల ఇది. యెహోవా నాకు చేసిన 116వ కీర్తన 12వ వచనం. 116, 12 పేజీ నంబర్ వచ్చి 514 పాత నిబంధన. పేజీ నంబర్ కూడా చదువు మీరు తీసుకోండి. 514 పేజీ 116వ కీర్తన 12వ వచనం నుంచి చదువు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ, దేవుడు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లిస్తాను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అదేందండి అట్లా అంటాడు? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అసలు ఈ రక్షణ పాత్ర ఏమిటి అనే దానికి మొన్న ఒక శనివారం విజ్ఞాపన ప్రార్థనలో చెప్పా. మళ్ళీ ఇప్పుడు అది చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి దేవుడు నాకు ఉపకారాలు చేశాడు. చేసిన ఉపకారాలకి నేనేదో గొర్రెనో పొట్టేలునో ఎద్దునో లేకపోతే వెండినో బంగారానో ఇస్తానంటే బాగుంటుంది దేవుని కొరకు. కానీ ఏం చూడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున మళ్ళా ప్రార్థన చేస్తానంటే మళ్ళీ అడుక్కుంటానని చెబుతున్నాడు. దేవుడు నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లించును? మళ్ళా అడుక్కుందును అనేక అర్థం. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేస్తే దీనివల్ల దేవుడికి వచ్చే ఉపయోగం ఏంటి? నీకు దేవుడు ఉపకారాలు చేశాడు. ఉపకారాలు చేసిన దానికి గాను నువ్వు దేవునికి ప్రార్థన చేస్తాను అంటున్నావు. దానివల్ల దేవుడికి వచ్చే ఉపయోగం ఏంటంటే, దేవుడికి వచ్చే ఉపయోగం చాలా ఉంది. ప్రార్థన చేయటం ద్వారా ఏంటో తెలుసా? భూమి మీద తన కార్యకలాపాలన్నీ చక్కబెట్టుకోవటానికి మన ప్రార్థనే దేవునికి ఆధారం. మనం దేవునికి భూమి మీద నుంచి విజ్ఞాపన చేయకపోతే దేవుడు కదలటానికి లేదు. ఇది బాగా మైండ్కి ఎక్కాలి. దేవా, భూమి మీద నీ సంకల్పాలు నెరవేర్చు, నీ రాజ్య విస్తరణ గావించు, నీ నామం పరిశుద్ధపరచబడేటట్టు చెయ్యి. నీ నామం పెట్టబడిన నీ ప్రజలు చెడు మార్గాలు విడిచి, శాపగ్రస్తమైన పనులు విడిచి, పరిశుద్ధులై పవిత్రులై నీ నామ మహిమార్థమై బతికేటట్లు చెయ్యి. తద్వారా నీ నామాన్ని పరిశుద్ధపరచుకో, మహిమపరచుకో. రా భూమి మీద నీ పరిశుద్ధులను ప్రక్షాళన గావించు. నీ పేరు పెట్టబడిన జనం యొక్క దుమ్ము దులుపు. దేవుని నామం దూషణ పాలు ఎప్పుడైద్దండి? దేవుని నామం దూషణ పాలు ఎప్పుడైతే చెప్పనా? దేవుని పేరు పెట్టుకున్న క్రైస్తవులం అని చెప్పబడుతున్న మనం తప్పుడు నడత నడిచినప్పుడు మనల్ని చూసిన అన్యజనం దేవుణ్ణి తిడతారు. అవునా కాదా? దేవుని పేరు పెట్టుకున్న మనం అన్యజనుల ముందు తప్పుడు నడత నడిచినప్పుడు అన్యజనులు మన బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవుణ్ణి దూషిస్తారు. ఒకవేళ దేవుని పేరు పెట్టబడిన మనం సత్క్రియలు చేశామనుకో, మనల్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం కోరవలసి ఉందో తెలుసా? దేవా, నీ నామం పరిశుద్ధపరచబడాలయ్యా అని మనం కోరితే, దేవా నీ పరిశుద్ధులందరినీ త్రోవలో పెట్టయ్యా, వాళ్ళ తప్పుడు నడతలు దిద్దయ్యా అని అర్థం వచ్చింది. నీ నామం పరిశుద్ధపరచబడును కాకంటే ఎట్ట పరిశుద్ధపరచబడిద్ది? దారి తప్పి వంకర త్రోవలో నడుస్తున్న క్రైస్తవుల్ని సరైన త్రోవలోకి దేవుడు తీసుకొచ్చినప్పుడు దేవుని నామం పరిశుద్ధపరచబడింది.
అర్థం అయితే స్పందించు, లేకపోతే ఇబ్బంది ఏం లేదు. అర్థం అయితే గట్టిగా స్పందించు, ఇబ్బంది ఏం లేదు. అర్థం కాకపోతే మళ్ళీ అర్థం అయినట్టు షో చేయబాకు. నేనేం ఇబ్బంది పడినా మళ్ళీ అయినా చెబుతా. మైండ్కి ఎక్కాలా, హృదయానికి ఎక్కాలా. అది ఇప్పుడు దేవా నీ నామం పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధపరచుకో అంటే దేవుడు కదులుతాడు. అలాగే నీ రాజ్యం రావాలి, రాజ్యం రావాలి, దేవుని రాజ్యం విస్తరించాలి, అది మన ప్రార్థన అయి ఉండాలి. నేను ప్రతిరోజు చేసే ప్రార్థనలో ఆయన రాజ్య విస్తరణ కొరకు రోజు అడుగుతా. అందుకే ప్రతి నెల మనం చూస్తూ ఉన్నాం, వందలాది మంది రక్షించబడతా ఉన్నారు. ఆయన రాజ్యం విస్తరించడం అంటే ఏంటి? అన్యజనుల్ని దేవుడు దర్శించాలి, వారి మనోనేత్రాలు వెలిగించాలి, వారి జీవితాల్లో కార్యాలు జరిగించాలి, వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. అప్పుడే కదా దేవుని రాజ్యం వచ్చేది, దేవుని రాజ్యం విస్తరించేది. ఆమేన్. మరి ఇది జరగాలంటే మనం ప్రార్థన చేయాలి. మరి నన్ను దర్శించేదానికి ముందు ఎవరు ప్రార్థన చేశారో, ఏ తల్లి ప్రార్థన చేసిందో, ఏ ప్రార్థనను ఆధారం చేసుకొని నన్ను దర్శించాడో మరి 2002లో. మరి నేనైతే ఏం ప్రార్థనలు చేయలే, నాకు తెలియదుగా అసలు యేసు ప్రభు గురించి. ఎవరన్నా చెప్పినా వినే రకం కాదుగా మనం. ఇప్పుడు నాకు ఎవరన్నా యేసు ప్రభు గురించి చెప్పడానికి ట్రై చేస్తే, ఒక ఆయన పాపం ఒకసారి ట్రై చేశాడు నాకు యేసు ప్రభు గురించి చెప్పడానికి. నేను ఆయనకి బ్రహ్మంగారి గురించి చెప్పా. ఆయన కాసేపు మాట్లాడా, ఈ మండిగట్టు ఇన్ని రకం కాదని వెళ్ళిపోయాడు. నిజం వినను, ఎవడు చెప్పినా వినను. పోయి నాకంటూ నాకు తెలుసా, తెలియచావదు. అలాంటి బతుకది. అట్లాంటోడు ఇట్లా ఎట్ట తిరిగాడు? డౌట్ లేదు, దేవుడే దర్శించాడు. ఎలా దర్శించగలిగాడు దేవుడు? ఏ తల్లి ప్రార్థన చేసిందో, ఏ తండ్రి ప్రార్థన చేశాడో, ఏ మహానుభావుడు ప్రార్థన చేశాడో, నా కోసం ఎవరు చేతులు ఎత్తారో, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో నాయన నీ సేవకులను లేవనెత్తు, నీ పాత్రను లేవనెత్తని పరిశుద్ధుల విజ్ఞాపన ఎలా జరిగిందో, ప్రార్థన ఎలా జరిగిందో, ఏ ప్రార్థనను ఆధారం చేసుకుని నన్ను దర్శించాడో మహారాజు, మొత్తానికి దర్శించాడు. ఒట్టికైతే కాదు, ఎవరో ఒకరి ప్రార్థనను ఆధారం చేసుకునే దర్శిస్తాడు. అర్థమైందా? చాలా తేట తెల్లగా చెబుతున్నాను నేను, అచ్చ తెలుగులో. ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, మీ కర్మ. దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీరందరూ రక్షించబడ్డారంటే మీకోసం ఎవరు మొరపెట్టారో, లేకపోతే మీరు అంత తేలిగ్గా మారే రకాల మిడివేలంగా నడమంత్రంగా టూరేగారో మీరు దేవుని ఎరకముందు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు హల్లెలూయా ప్రభా స్తోత్రం, నాయన స్తోత్రం అనుకుంటా తిరుగుతున్నారు. అంతకుముందు ఎట్టున్నారో? మీ మార్పు కోసం ఎవరు కన్నీరు విడిచారు? మొత్తానికి ఎవరో ఒకరి ప్రార్థనను ఆధారం చేసుకోకుండా దేవుడు దిగి రావడానికి లేదు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయాలా లేదా మనం? ప్రార్థన అంటే ఏంది? మనకున్న సమస్యలన్నీ తీర్చమని దేవుడిని అడగటమా? దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరడానికి మనం కోరుకొనుట ఏ ప్రార్థన. అది దాని అసలు అర్థం. అదే ప్రార్థన నేర్పు ప్రభువా అని శిష్యులు అడిగితే అయ్యే ముందు చెప్పింది ప్రభు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని మీరు కోరుకోండి అన్నాడు. తర్వాత మీకు కావలసిన ఆహారం అడగండి. తర్వాత క్షమించమని కోరుకోండి. మీరు కూడా ఇతరులను క్షమించండి. తర్వాత దుష్టుడి చేతిలో పడకుండా తప్పించమని కోరుకోండి. నేను 3 సంగతులు చెప్పాడు. రాజ్యము, మహిమ, ఘనత సమస్తము దేవుని గనుక ఆయనకి ఇవ్వండి. ఆయనకి చెల్లించండి ఆయనకి అని చెప్పాడు. కాబట్టి ప్రార్థన అనగా దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరునట్లు మనం కోరుటయే ప్రార్థన. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను. రైట్, వెళ్ళి మోకాళ్ళు వేస్తావు. మనోళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు కదా, మనోళ్ళ ప్రార్థన ఏందో నేను చెప్తా. నేను
ఇప్పుడు భక్త సింగ్ గారు ప్రార్థన చేశాడు, సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేశాడు, దేవదాసయ్య గారు ప్రార్థన చేశాడు, వీళ్ళు రోజులు చేశారు, గంటలు చేశారు, నెలలు చేశారు, సంవత్సరాలు చేశారు అని చెప్పుకుంటా ఉంటే ఎంతసేపు ఏం చేశారా అనిపించింది నాకు స్టార్టింగ్లో. ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకుంటాను, పోతాను, మోకాళ్ళు వేస్తాను, కావాల్సినవన్నీ అడుక్కుంటాను, లేచి వస్తాను, మొత్తం కలిపి ఒక అరగంట కూడా పట్టదు. మరి భక్త సింగ్ గారు నైట్ మోకాళ్ళు వేస్తే తెల్లవారిన దాకా మోకాళ్ళ మీద నుంచి దిగకుండా ఆయన ప్రార్థనలోనే ఉన్నాడని ఒక భక్తుడు రాశాడు. అది చదివాను నేను, నాకు ఆశ్చర్యం కలిగింది. అంతసేపు ఏం చేసి ఉంటాడు అబ్బా? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి అని మిమ్మల్ని వదిలేను అనుకో, ఇప్పుడు కాసేపు ప్రార్థన చేసుకోండి అని వదిలేశాను అనుకో మిమ్మల్ని, నాకు తెలిసి గ్యారంటీ చెప్తాను నేను, 10 నిమిషాల్లో మొత్తం మోకాళ్ళ మీద నుంచి లేకపోతే అప్పుడు అడగండి. ఎందుకు? నువ్వు అడగాలనుకున్నవన్నీ 10 నిమిషాలు అయిపోతాయి. ఏం అడుగుతావు? మహా అడిగితే ఆరోగ్యం బాగలేకపోతే స్వస్థపరచమని అడుగుతావు, పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు అయ్యేటట్టు చేయ, మంచి సంబంధాలు దేయా, లేకపోతే ఎవడో ఫలానా ఆఫీసర్ దేయా, లేకపోతే ఫలానా అబ్బాయి దే, లేకపోతే ఫలానా ఏదో అడుగుతావు. అయిపోయింది పిల్లల పెళ్ళిళ్ళు, రోగం, ఆ అప్పులు ఉన్నాయనుకో, ప్రభా ఫలానోడికి ఇంత వేయాలి, ఫలానోడికి ఇంత ప్రభా యేసు నామములో అయినా తీర్చే ప్రభా. అయిపోయింది, అప్పులు కూడా అయిపోయినాయి. ఇంకేం అడుగుతావు అండి? ఇల్లు కట్టుకుంటున్నావు అనుకో, ప్రభా స్లాబ్ మట్టం అయింది నాయన, స్లాబ్ వేయించు ప్రభా అయ్యా అని అడుగుతావు. స్లాబ్ పడింది, ఇంకేం అడుగుతావు? ఇప్పుడు మోకాళ్ళుని ఇప్పుడు మనం కనీసం ఒక పావు గంట వచ్చేటట్టు ప్రార్థన ఏముంది మనకు చెప్పు, చెప్పండి. ఒక పావు గంట ప్రార్థన ఏముంది? ప్రార్థన అంటే ఇంత టైమే పట్టిద్ది. వాళ్ళు అసలు నైట్ మోకాళ్ళు వేసి తెల్లారిందాక ఏం చేశారమ్మా? నాకు అర్థం కాదు. ఆయన బతికిలేడు, లేకపోతే అడుగుతురు పోయి, అయ్యా భక్త సింగ్ గారు మీరు వెళ్ళిపోయేటప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకోలేదు అయ్యా భక్త సింగ్ గారు. ఒకవేళ నేను రక్షింపబడే నాటికి నువ్వు గాడు ఉన్నట్టయితే, ఇప్పుడు కానీ నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చొని అడిగేవాడిని అయ్యా. తెల్లార్దులు ఏం ప్రార్థన చేసావు, అవసరమైతే నీతో ప్రార్థనలో గడిపి ఉండేవాడిని అయ్యా. ఏం చేసావయ్యా అంతసేటు ప్రార్థన? నేను చెప్పనా? ఏం అడుగుంటారో చెప్పనా? వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థనలో వాళ్ళ కోసం వాళ్ళు అడిగింది లేదు. ప్రార్థనకి వెళ్తున్నాను, నన్ను ఎవరు కదిలించొద్దు అని వాళ్ళు మోకాళ్ళ మీదకి వెళ్ళి తమ కోసం తాము అడిగింది లేదు. దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరడానికి ఏవి అవసరమై ఉన్నవో వాటిని అడిగారు, ఏవి అవరోధాలుగా ఉన్నవో వాటిని తొలగించమని కోరారు. ఆయన రాజ్య విస్తరణకు ఏ ప్రాంతాలు ఎలా ప్రభావితం కావాలో వాళ్ళు ప్రార్థనలో గోజాడారు. ఏ ప్రాంతాలు ప్రభావితం అవ్వాలి, ఎన్ని రకాలుగా ప్రభావితం అవ్వాలి, మనుషులు ఎలా ఉన్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఎలా అయిపోతున్నారు, వాళ్ళు ఎలా బాగుపడాలి, అనేక మంది మనుషులను గుర్తు చేసుకున్నారు. వ్యభిచార వృత్తిలో అనేక మంది బతుకుతున్నారు, వాళ్ళు అందులోనే నశించిపోతున్నారు. ప్రభువా వాళ్ళ సంగతి ఏమిటి నాయన? వాళ్ళని ఎలా దర్శిస్తావు నాయన? వాళ్ళతో మాట్లాడినాయన, వాళ్ళ జీవితాలు ప్రభావితం చేయనాయన. వ్యభిచార వృత్తిని వాళ్ళు జీవనోపాధిగా పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఆ పరిస్థితుల్లోంచి వాళ్ళని బయటికి తీసుకొని రా ప్రభువా. వాళ్ళకి బ్రతుకు తెరువు చూపించు ప్రభువా నాయన. వాళ్ళు చేసే హేయమైన క్రియల నుంచి ప్రజల్ని మళ్ళించు ప్రభువా అని సభ్య సమాజంలో వారు చూసినటువంటి సంగతులన్నిటి గురించి దేవుణ్ణి కదలమని ఏకరువు పెట్టారు, విజ్ఞాపన చేశారు, ప్రార్థన చేశారు, యాచించారు. వాళ్ళ కోసం వాళ్ళేం పెద్దగా అడిగింది లేదు. సంఘం స్థాపిస్తే సంఘం కోసం, సంఘంలో సభ్యుల కోసం, సేవకుల కోసం, పరిచారకుల కోసం, పని ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించడం కోసం, ఆల్రెడీ వ్యాపించినటువంటి సంఘాల కోసం, సేవకుల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం, వాళ్ళ సాక్ష్యాల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, రాష్ట్రాల కోసం, జిల్లాల కోసం, మండలాల కోసం, గ్రామాల కోసం, దేశాల కోసం. మరి అన్నిట్లో మరి దేవుడు గదిలి పనిచేయాలి.
అన్నిట్లో దేవుడి గదిలో పనిచేయాలంటే అన్నిటి కోసం ప్రార్థించే వాళ్ళు కావాలి. ప్రార్థించాలి. మనం అనుకుంటాం మనం చేసే ప్రార్థన నిజంగా దేవుడు విని అవన్నీ చేస్తాడంటావా అని. రేపు నువ్వు తెల్ల ముఖం వేసుకొని చూడకపోతే అప్పుడు అడుగు. రేపు అక్కడ దేవుని ముందుకు పోయినప్పుడు తెల్ల ముఖం వేసుకొని చూస్తావు. ఎందుకు తెలుసా? నువ్వు అడిగినవన్నీ ఉపయోగించుకొని దేవుడు కార్యాలు చేసి ఉంటాడు. నువ్వు అడిగినవన్నీ ఉపయోగించుకొని, నువ్వు అడిగిన వాటిని, నువ్వు ప్రార్థించిన వాటిని ఆధారం చేసుకొని దేవుడు కార్యాలు నెరవేర్చుంటాడు. ఇదిగో ఇన్నిసార్లు ఇన్ని సంగతుల గురించి ప్రార్థన చేశావు కదా, అదిగో వాటన్నిటిని నీకు నెరవేర్చాను, ఇదిగో నీకు బహుమానం అంటాడు. వామ్మ ప్రభువా, ఇవన్నీ వింటనా, ఈ ప్రార్థనలన్నీ తీసుకున్నా, ఇవన్నీ రాసుకున్నా, వీటన్నిటిని ఉపయోగించుకొని నీ పని జరిగించా అయ్యా. చేశానే కానీ నువ్వు వింటున్నావో వింటలేదు అనుమానం వచ్చి ఒక్కోసారి డౌట్ పడ్డాను ఏసయ్యా. అయ్యా చేశాను కానీ అసలు నువ్వు తీసుకుంటావా అని అనుకున్నానయ్యా. ఇవన్నీ నీ దాకా వస్తాయా అనుకున్నానయ్యా. పిచ్చిదాన్ని, పిచ్చోడిని. ప్రభా, నా ప్రార్థనలన్నీ చేరినాయా? ఫలానా వ్యక్తి ఫలానా గ్రామం కోసం చేసావు కదా కుమారుడా, నువ్వు ఫలానా గ్రామం కోసం ఇదిగో ఇన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసావు కదా ఆ గ్రామ రక్షణ కోసం. ఇదిగో ఆ ప్రార్థనలు విని ఇదిగో ఇతన్ని లేపి ఆ గ్రామంలో ఇంతమందిని ప్రభావితం చేశాను. ఫలానా ప్రాంతం కోసం ఫలానా ప్రాంతం పట్టబడాలని చేసావుగా నా కుమారి, ఫలానా గ్రామం రక్షింపబడాలని చేసావుగమ్మా. చాలా ప్రార్థనలు చేసావు, కన్నీళ్ళు గార్చి అదిగో కన్నీళ్ళు ఈ బుడ్డిలో దాచిపెట్టాను. అదిగో ఆ ప్రార్థనలన్నీ విని ఆ గ్రామంలోనే ఒకరిని దర్శించాను. అతడు లేచి ఇదిగో ఆ గ్రామంలో ఇంతమందిని ప్రభావితం చేశాడు. ఇదిగో వీళ్ళందరి రక్షణ ఫలంలో నీకు భాగం ఉందమ్మా, నీ ప్రార్థన ఉంది, ఇదిగో బహుమానం అంటాడు. రేపు తెల్ల మొఖం వేసుకొని చూస్తావు నువ్వు. ఎందుకో తెలుసా? ఎట్లా ఉందని నీకు క్లారిటీ ఉంటే నువ్వు తెంపు లేకుండా ప్రార్థన చేస్తావు. కానీ మనకేం నమ్మకం లేక ఏదో చేయకపోతే నేను ఫీల్ అవుతానని కొంతమంది చేస్తుంటారు. మళ్ళీ చాలేమన్నా అడుగుతాడు, ప్రార్థన చేస్తున్నావా అంటాడు. చేయట్లేదు అన్నయ్య అంటే ఫీల్ అవుతాడు. ఎందుకు? కాతో కూతో చేస్తే ఎప్పుడన్నా అడిగాడు అనుకో, ఏమ్మా ప్రార్థన చేస్తున్నావా అన్నాడు అనుకో, చేస్తున్నాను అన్నయ్య అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అని కొంతమంది పాపన ఆనందం కోసం చేస్తుంటారు. ప్రార్థన టవర్లు జరుపుతూ ఉంటారు కొంతమంది. ప్రార్థన టవర్లు డైలీ నేను మొన్న మధ్యరాత్రి వచ్చి చూశాను. మధ్యరాత్రి వచ్చా, దాదాపు 2 లేచి వచ్చా. 2 చూస్తే ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా ఆనందం కలిగింది. ఎంతసేపు చేస్తారని కూర్చున్నా అక్కడ. అసలు వీళ్ళు ఎంతసేపు చేస్తారని 3:30 దగ్గర 3:30 దాకా వాళ్ళు ఎప్పటి నుంచి 12 కాడ నుంచి కూర్చున్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మరి ఎన్ని సంగతులు విజ్ఞాపన చేశారో, ఏ సంగతులు విజ్ఞాపన చేశారో, ఏ విషయాల కోసం ప్రార్థన చేశారో మెట్టికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో మనం అడిగేవన్నీ కూడా దేవుని సన్నిధిలో రాయబడతాయి, జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి. కొర్నేలి ప్రార్థించాడు. దోతొచ్చి చెప్పాడు, కొర్నేలి నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలోకి చేరినవయ్యా. ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి నన్ను పంపాడయ్యా. ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి నన్ను పంపాడయ్యా. నువ్వు అడిగావుగా, దేవా నీవెవరివి, నిన్ను ఎలా తెలుసుకోగలను, నేను ఎలా రక్షింపబడగలను, నా ఆత్మ ఎలా విమోచింపబడుతుంది, నాకు దిక్కేమిటి అని అడిగావుగా కొర్నేలి. నీ ఆత్మ రక్షణార్థం ఏ మాటల చేత నీవు రక్షణ పొందగలవో ఆ మాటలు నీకు చెప్పడానికి నిర్ణయించబడిన వాడు సీమోను పేతురు. అతడు యొప్పేలో దిగున్నాడు. చర్మకారుడైన సీమోను అనువాని ఇంట పేతురు అనేవాడు దిగున్నాడు. అక్కడికి మనుషుల్ని పంపించి ఆ సీమోను పేతురుని రప్పించుకో, ఏ మాటల చేత నీవు రక్షణ పొందుతావో ఆ మాటలు అతడు చెప్తాడు. నువ్వు అడిగావుగా, ప్రార్థన చేసావుగా, వచ్చింది అక్కడికి. నీకు రక్షకుడిని పరిచయం చేసే వ్యక్తి అక్కడ ఉన్నాడు, అతన్ని పిలిపించుకో, అతను చెప్తాడని ప్రార్థనకు జవాబిచ్చి వెళ్ళాడు. నా ప్రియమైన చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, నీకు వందనాలు చేసి ప్రేమతో చెప్తున్నా, ఆశువుగా మనం చేసే ప్రార్థనలు సైతం దేవుడి దగ్గరికి పోతాయి.
పోవు అనుకోవద్దు. దేవుడు వాటిని తీసుకోడు అనుకోవద్దు, వాటిని వినడు అనుకోవద్దు. నేను ఎక్కడ కూర్చొని ఏదో మొత్తుకుంటున్నాను కానీ దేవుడి దగ్గరికి చేరతాయి అంటావా అనుకోవద్దు. నీ ప్రార్థన వినబడింది అన్నాడు. కొర్నేలి నీ ప్రార్థన వినబడింది. హిజ్కియా నీ ప్రార్థన వినబడింది. జకర్యా నీ ప్రార్థన వినబడింది. దానియేలు నీ ప్రార్థన వినబడింది. నా సోదరి నీ ప్రార్థన కూడా వినబడింది అక్కడ. నా సోదరుడా నీ ప్రార్థన కూడా వినబడింది. అంతేకాదు రాయబడింది. గుర్తుపెట్టుకో. ప్రార్థనలు చేసి మనం మర్చిపోతామేమో కానీ మన ప్రార్థనలను తన యొద్దకు తీసుకున్న దేవుడు ససేమిరా వాటిని మర్చిపోడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే. ఏది జరిగినా మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. కొంతమందికి అసలు నాకు ప్రార్థన చేయటమే రాదు అంటారు. నేను ఇప్పుడు చెబుతున్నాగా, ప్రార్థన చేయటం రాదా? దేవుని సంకల్పం భూమి మీద నెరవేరునట్లు అన్ని విషయములు మనం కోరుట ఏ ప్రార్థన. ప్రార్థనలు వినపడతాయా లేవా? ఎక్కడ? ఖచ్చితంగా వినపడతాయి. డౌట్ పెట్టుకోవద్దు. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవి మీకు నిశ్చయముగా దొరుకును, అనుగ్రహింపబడును. కాబట్టి ప్రియులారా, అనేక సంగతుల కోసం మనం ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ మన మీదన్న క్లిష్ట స్థితిలో ఉంటే మన గురించి మనం చేసేది యాచన. వ్యక్తిగతంగా మన కోసం మనం చేసేది యాచన. అది మూడవది. ప్రార్థనలు